పశ్చిమాసియాలో మరో భీకర పోరుకు బీజం పడింది. తమను టార్గెట్ చేసిన హమాస్ ను అంతమొందించే క్రమంలో ఇరాన్, లెబనాన్ వంటి పొరుగు దేశాలని కెలికిన ఇజ్రాయెల్ కు ధీటైన జవాబు చెప్తూ ఇరాన్ 180 మిసైళ్లతో విరుచుకుపడింది. నిన్న అర్ధరాత్రి దూసుకొచ్చిన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా విఫలమైంది. దీంతో ఇజ్రాయెల్లోని మొసాడ్ ప్రధాన కార్యాలయంతో పాటు F-35 ఎయిర్ బేస్ కూడా ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తోంది. గత కొన్ని నెలలుగా హమాస్, పాలస్తీనాకు మద్దతిస్తూ తమను టార్గెట్ చేస్తున్న హిజ్బోలా, హైతీ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ పై వరుస దాడులు చేస్తుంది. ఇప్పటికే ఇరాన్లో దాక్కున్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను పక్కా ప్లాన్తో హతమార్చిన ఇజ్రాయెల్, ఆ తర్వాత లెబనాన్లో దాక్కున్న హిజ్బోలా చీఫ్ హసన్ నస్రాలను సైతం మట్టుబెట్టింది. ఈ రెండు ఘటనలు ఇరాన్, లెబనాన్ కు మంట పుట్టించాయి. వాటి ఫలితమే ఇజ్రాయెల్ టార్గెట్ గా నిన్న రాత్రి ఇరాన్ కు సంబంధించిన 180 బాలిస్టిక్ మిసైళ్లు. తమ అంతర్గత భద్రతను సాకుగా చూపుతూ పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు వారికి కంటగింపుగా మారింది. దీంతో చరిత్రలో రెండోసారి ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఓవైపు ఐరన్ డోమ్, మరోవైపు అమెరికా సైన్యం తమకు అండగా ఉన్నాయన్న ధీమాతో ఉన్న ఇజ్రాయెల్ కు ఇరాన్ దాడి భారీ షాక్ ఇచ్చింది. దూసుకొస్తున్న బాలిస్టిక్ క్షిపణుల్ని ఎలా అడ్డుకోవాలో తెలియక విలవిల్లాడిన ఇజ్రాయెల్ తమ పౌరుల్ని బాంబర్ బంకర్ లోకి పంపేసింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి పౌరుల్ని అప్రమత్తం చేసింది. అయినా భారీ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్ గా ఇరాన్ వేసిన తొలి అడుగు ఇప్పుడు మరో యుద్ధానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. ఈ రాత్రికే ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. అదే జరిగితే పశ్చిమాసియా యుద్ధంతో రగిలిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇది అంతిమంగా ఇరాన్ కు అండగా ఉన్న రష్యా, చైనాల్ని, ఇజ్రాయెల్ కు అండగా ఉన్న అమెరికా, యూరోప్ దేశాల్ని యుద్ధరంగంలోకి నేరుగా దింపేలా కనిపిస్తోంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న అంచనాలున్నాయి.